ప్రతిరోజు నియమం తప్పకుండా భగవంతుడి దగ్గర చేసుకోవాల్సిన దైవ ప్రార్థన. కరుణామూర్తియగు దేవా, మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందును నీ పాదార విందములయందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడియుండునట్లు అనుగ్రహింపుము. పరమదయానిధి, ప్రాతకాలమున నిద్ర లేచినది మొదలు మరలా పరుండు వరకును మనోవాక్కాయములచే మా వలన ఎవరికినీ అపకారము కలగకుండునట్లును ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగునను సద్బుద్ధిని దయచేయుము. సచ్చిదానందమూర్తి, నిర్మలాత్మ, మా అంతఃకరణమునందు ఎన్నడునూ ఏ విధమైన దుష్ట సంకల్పము కానీ, విషయవాసన కానీ, అజ్ఞాన వృత్తి కానీ జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము. వేదాంతవేద్య, అభయస్వరూప, మాయందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములంకురించి శీఘ్రముగా ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మమునందే కడతేరి నీ సాన్నిధ్యమున కేతించుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుము. దేవా, నీవు భక్తవత్సలుడవు, దీనుల పాలిట కల్పవృక్ష స్వరూపుడవు. నీవు తప్ప మాకింకెవరును దిక్కు? నిన్ను ఆశ్రయించితిమి. అసత్తు నుండి సత్తునకు గొనిపొమ్ము, తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము, మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము. ఇదే మా వినతి, అనుగ్రహింపుము. నీ దరి చేర్చుకొనుము. పాహిమాం పాహిమాం పాహి. ఓం తత్సత్.